నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వార్తమా నమస్తే సార్. నమస్తే సార్, మోహన్ బాబు యూనివర్సిటీ కేసు కి సంబంధించి అంటే హైకోర్టులోన ఆయనకి సంబంధించిన దానికి ఊరట లభించలేదు అని అంటూ ఉన్నారు. సో అంటే ఆధారాలు కూడా ఉన్నాయి కిడ్నాప్ కి సంబంధించి, అవి మేము సబ్మిట్ చేస్తాము అని బాధితుల తరఫు నుంచి న్యాయవాది చెప్తున్నారు అని వార్త. సో ఏమైంది సార్, అంటే డీటెయిల్స్ ఏమున్నాయి? ముందుగా అసలు ఏం జరిగిందో చెప్పుకొని దాని తర్వాత కోర్టుకు వద్దాం. ఈ నెల 3వ తేదీ మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి కొంతమంది వచ్చి అక్కడ ధర్నా చేస్తున్న విద్యార్థి నాయకుల్ని ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా విద్యార్థి నాయకుల్ని కిడ్నాప్ చేశారు అనే ఆరోపణలు వచ్చాయి. దాంతో తిరుచానూరు పోలీస్ స్టేషన్ లో కమ్యూనిస్ట్ పార్టీలు కంప్లైంట్ ఇచ్చాయి. తర్వాత విద్యార్థులను పోయి రెస్క్యూ చేశారు పోలీసులు. నారావారిపల్లి చంద్రబాబు వాళ్ళ ఊరు, దాని దగ్గరలో భీమవరం అని ఒక ఊరు ఉంటుంది. అక్కడ కారులో తీసుకెళ్తుంటే వెళ్ళి రెస్క్యూ చేశారు. ఆ రెస్క్యూ చేసి కొంతమంది మీద కేసు అయితే నమోదు చేశారు. అందులో A1 గా సతీష్ అని పిఆర్ఓ, ఆ యూనివర్సిటీ పిఆర్ఓ, A2 మంచు విష్ణు, A3 మోహన్ బాబు, మిగతా అంతా కూడా అక్కడ ఉన్న బౌన్సర్లు ప్రధానంగా. సో అసలు ఎందుకు ఎస్ఎఫ్ఐలు ధర్నా చేస్తున్నారంటే దీని నేపథ్యంలోకి వెళ్తే మోహన్ బాబు యూనివర్సిటీ మీద ఫీజులకు సంబంధించి అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నారని ఎప్పటి నుంచో కూడా అంటున్నారు. అంటే మోహన్ బాబు యూనివర్సిటీ అంటే బేసిక్ గా ఇంజనీరింగ్ కాలేజ్, మిగతా కూడా ఉన్నాయి ఇన్స్టిట్యూట్స్. అది యూనివర్సిటీగా కన్వర్ట్ అయింది. దానికి ఛాన్సలర్ గా మోహన్ బాబు ఉన్నాడు, వైస్ ఛాన్సలర్ గా విష్ణు ఉన్నాడు. ప్రైవేట్ యూనివర్సిటీ. సో దీంట్లో ఏంటంటే ట్యూషన్ ఫీజు అని, బిల్డింగ్ ఫీజు అని, తర్వాత ట్రాన్స్పోర్ట్ ఫీజు అని, మిడ్ డే మీల్స్ మధ్యాహ్నం భోజనం డబ్బులు, ఇలాగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ రంగంపేటలో ఉంటది యూనివర్సిటీ. రంగంపేట చుట్టుపక్కల విలేజెస్ నుంచి కూడా కొంతమంది వస్తారు. కొంతమంది అక్కడ పీజీ పెయిడ్ గెస్ట్ హౌస్ లో కూడా ఉంటారు పిల్లలు, హాస్టల్స్ లో ఉండి వెళ్తారు. సో వీళ్ళు మధ్యాహ్నం కంపల్సరీ భోజనం చేయాలా, అక్కడే చేయాలని రూల్ పెట్టారు. దానికి డబ్బులు వసూలు చేస్తున్నారు. రెండోది వాళ్ళ బస్సుల్లోనే ట్రావెల్ కావాలని, వాళ్ళ సొంత ట్రావెల్ కానీ లేకపోతే పబ్లిక్ ట్రావెల్ ఉపయోగించకూడదు, మా బస్సులో రావాలని, దానికి మళ్ళీ సపరేట్ గా ఫీజులు, ఇలాగా తడిసిమోపిడి అవుతుందన్న విమర్శలు ఉన్నాయి. దీని మీద ఏమైందంటే లోకేష్ ఆధ్వర్యంలో కంప్లైంట్ ఇచ్చారు. ఈవెన్ మనోజ్ కూడా లొకేషన్ కలిసి ఇవన్నీ కూడా డీటెయిల్ ఇచ్చారు. పేరెంట్ అసోసియేషన్ వాళ్ళు కూడా వెళ్ళి గవర్నమెంట్ ని కలిశారు. సో గవర్నమెంట్ ఏం చేసిందంటే దీన్ని APHERMC అంటారు, ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్. దీనికి కంప్లైంట్ ఇది చూస్తుంది అనమాట. హైయర్ ఎడ్యుకేషన్ కి సంబంధించి ఏమన్నా ఇట్లాంటి ఫిర్యాదులు వచ్చినప్పుడు. సో ఈ APHERMC వెళ్ళి హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ వెళ్ళి మొత్తం దాని మీద ఇన్వెస్టిగేట్ చేశారు. ఇన్వెస్టిగేట్ చేసి వీళ్ళు చెప్పింది నిజమని తేల్చారు కూడా. ఇంకొక రకమైన ఇది కూడా వసూలు చేస్తున్నారు. అదేంటంటే ఫీజు రీయింబర్స్మెంట్ కొంతమందికి బీసీ స్టూడెంట్స్ వర్తిస్తుంది కదా, వాళ్ళ దగ్గర కూడా వీళ్ళు వసూలు చేస్తున్నారు. యాక్చువల్ గా వాళ్ళ దగ్గర వసూలు చేయకూడదు, గవర్నమెంట్ దగ్గర వీళ్ళు తీసుకోవాలి, స్టూడెంట్ దగ్గర తీసుకోకూడదు. కానీ అలా కూడా వసూలు చేస్తారని చెప్పి ఓవరాల్ గా 2022 నుంచి 2024 వరకు 26,17,000 వసూలు చేసినట్టుగా ఈ కమిషన్ తేల్చింది. తేల్చి కొన్ని చర్యలు చేపట్టింది. అందులో ఒకటి వచ్చి 15 lakhs ఫైన్ వేసింది. 2 అసలు యూనివర్సిటీ దీన్ని లైసెన్స్ ని రద్దు చేయమని UGCకి కానీ తర్వాత AICTEకి వీళ్ళకందరికి కూడా రికమెండేషన్ కూడా చేసింది. దీని మీద హైకోర్టుకు వెళ్ళారు. ఫైన్ అయితే కట్టారు, యూనివర్సిటీ రద్దు అయితే జరగలేదు. ఇది నేపథ్యం అనమాట. ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘాలు హైకోర్టు ఇది ఇచ్చిన, ఇంకా హైకోర్టులో పెండింగ్ ఉన్నప్పటికీ కూడా ఫీజులు మళ్ళీ అలాగే చేస్తున్నారు, వీళ్ళు ఆపలేదు అని చెప్పి వీళ్ళు మొన్న 3వ తేదీ తిరుపతి NTR సర్కిల్ వద్ద ఒక దిష్టి బొమ్మ, మోహన్ బాబు విష్ణు దిష్టి బొమ్మ ప్రోగ్రామ్ ప్లాన్ చేశారు. కానీ పోలీసులు పర్మిషన్ లేదని అక్కడ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదు, పబ్లిక్ డిస్టర్బెన్స్ అని. ఇవ్వకపోయేసరికి విద్యార్థి సంఘాల వాళ్ళు అక్బర్ అని జిల్లా కార్యదర్శి SFI, తర్వాత వినోద్ అని యూనివర్సిటీ SFI లీడరు, వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో విద్యార్థులు వెళ్ళి కలెక్టరేట్ దగ్గర నిరసన తెలియజేయడానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు వీళ్ళని అక్కడ బౌన్సర్లు వచ్చి ఆ సతీష్ ఆధ్వర్యంలో వీళ్ళని పట్టుకొని లీడర్ని కారులో కిడ్నాపులు చేసి తీసుకెళ్తుంటే అది కమ్యూనిస్ట్ నాయకులకు తెలిసి వీళ్ళు వెళ్ళి ఎస్పీని కలిశారు, సుబ్బరాయుడిని. ఎస్పీ ఇమ్మీడియట్ గా ఏం చేశాడంటే అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి ఆధ్వర్యంలో కొన్ని టీముల్ని, ప్రత్యేక బృందాలని పెట్టి ఇమ్మీడియట్ గా దాని మీద వర్క్ చేయన్నారు. సో వాళ్ళు రంగంలో ఎదిగి ఇమ్మీడియట్ గా చేసినప్పుడు
వీళ్ళ సిగ్నల్స్ దాని ద్వారా పలానా చోట భీమవరం దగ్గర ఉన్నారనే వార్త వచ్చింది. వీళ్ళు వెళ్ళి పట్టుకొచ్చారు, రెస్క్యూ చేశారు, కేసు పెట్టారు. సో ఇప్పుడు ఈ కేసులో మోహన్ బాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశాడు. ఆ క్వాష్ పిటిషన్ ఏంటంటే, అసలు అక్కడ నేను లేను, ఆ టైంలో నాకు అసలు సంబంధమే లేదు ఈ కేసు, సో ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయండి, నన్ను రిలీవ్ చేయండి ఈ కేసులో నుంచి అనేది ఆయన వేశాడు. ఇది వచ్చి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి బెంచ్కి వెళ్ళింది. ఈ బెంచ్లో నిన్న విచారణ జరిగింది. జరిగినప్పుడు ఆయన చెప్పిన వాదనలన్నీ కూడా అబద్ధమని ఏపీపీ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సందీప్ ఆర్గ్యూ చేస్తూ, మోహన్ బాబు ఈ పిఆర్ఓ సతీష్కి ఆ రోజు ఫోన్లు వెళ్ళి మా మెసేజ్లు జరిగే వాళ్ళిద్దరి మధ్య ఆ డేటా అంతా మా దగ్గర ఉంది, పోలీసులు కలెక్ట్ చేశారు, సో క్లియర్ గా మోహన్ బాబుకి సంబంధం ఉంది ఈ కిడ్నాప్ తో. రెండోది, బాధితుల స్టేట్మెంట్లు తీసుకోకుండా ఆరోపించే నిందితులు వచ్చి చెప్తే కేసులు కొట్టేస్తే అన్ని కూడా కొట్టేయచ్చు, ఏ కేసు కూడా నిలవదు. కాబట్టి ఇది కేసు కొట్టేయడానికి లేదు, క్వాష్ చేయడానికి లేదు అని చెప్పి ఈ సందీప్ వాదించారు. ఈ సందీప్ వాదనలతో ధర్మాసనం ఏకీభవించి మోహన్ బాబు పిటిషన్ ని రిజెక్ట్ చేసింది. సో ఇప్పుడు మోహన్ బాబు దీంట్లో ఎదుర్కోవాలి విచారణని. కాకపోతే మోహన్ బాబు ఉన్న ఆప్షన్ అంటే సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం ఉంది. జనరల్ గా ఇలాంటి కేసుల్లో సుప్రీంకోర్టు మీరు అక్కడే తేల్చుకోండి హైకోర్టులోనే అనేది చెప్పే అవకాశం ఉంది, క్వాష్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే జనరల్ గా ప్రభుత్వం పెట్టిన కేసుల్ని క్వాష్ చేసుకుంటా కోర్టులు పోతే కష్టం అయిపోతుంది. క్వాష్ చేయు, జనరల్ గా విచారణకు ఎదుర్కోమంటారు. కాకపోతే బెయిల్కి అయినా నెక్స్ట్ ఫేజ్ లో ఈయన ఒకటి బెయిల్కి అప్లై చేసుకోవచ్చు మోహన్ బాబు, నన్ను అరెస్ట్ చేయొద్దని ముందస్తు బెయిల్కి. రెండోది సుప్రీంకోర్టుకి క్వాష్ పిటిషన్ వేయచ్చు. ఏదర్ వే ఆయనకి కొంత టైం అయితే దొరుకుతుంది. అయితే విష్ణుకి అయితే నోటీసులు ఇష్యూ చేశారు విచారణకు రమ్మని. కానీ విష్ణు నాకు అనేక సినిమాల షూటింగ్లు అవి ఉన్నాయని వెళ్ళలేదు. ఆ విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో విష్ణుకి తిరుచానూరు పోలీసులు నోటీసులు ఇస్తే కూడా విష్ణు రావట్లేదు విచారణకి. అంటే వీళ్ళు క్లియర్ గా కిడ్నాప్ కేసుని ఏదో ఒక రకంగా కొట్టేయించుకోవాలనే దీంట్లోనే ఉన్నారనేది చెప్తున్నారు. ఇక మోహన్ బాబు వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే, వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అసలు మేము ఫీజులు వసూలు చేసింది ఏం లేదు, హైయర్ కమిషన్ చెప్పినట్టుగానే మేము కట్టుబడి ఉన్నాం, ఆల్రెడీ మేము ఫైన్ కూడా కట్టేసాము, లీగల్ గా మేము వెళ్తున్నాం. కానీ ఈ విద్యార్థి సంఘ నాయకులు వచ్చి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. దాదాపు 15 lakhs డిమాండ్ చేశారు వాళ్ళు. మేము ఇవ్వలేదని చెప్పి కిడ్నాప్ కేసు పెట్టారు. నిజానికి కిడ్నాప్ చేయడం వల్ల మాకు వచ్చే లాభం ఏంటి? విద్యార్థులు ధర్నా చేస్తున్నారు, ఒకరోజు ధర్నా చేస్తారు, వెళ్తారు, దానివల్ల మాకేం జరుగుతుంది? మేము ఎందుకు కిడ్నాప్ చేస్తాం వాళ్ళని అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్. వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఇంటే కూడా లాజికల్ గానే ఉంది. అంటే ఒక పెద్ద యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు ధర్నాలు చేయడం అనేది పెద్ద విషయం ఏం కాదు, ధర్నాలు చేస్తుంటారు. సో ధర్నాలు చేస్తుండడం వల్ల వాళ్ళకి పోయేదేం లేదు. ఒక రోజు కలెక్టర్ రేట్ దగ్గర 10 మంది విద్యార్థులు ధర్నా చేసుకుని పోవడం వల్ల వాళ్ళకి ఏమీ జరిగే నష్టం లేదు. ఎందుకంటే ఆ నష్టం ఏదో హైయర్ కమిషన్ ద్వారా జరిగింది తప్ప విద్యార్థి సంఘాల వల్ల వచ్చే నష్టమే లేదు. కాకపోతే బ్యాడ్ నేమ్ రావచ్చు, అంటే ఇవి జరుగుతున్నాయని. కిడ్నాప్ చేస్తే ఇంకా బ్యాడ్ నేమ్ వస్తుందని వాళ్ళకి తెలుసు కదా, దీనికంటే చేస్తారా అనే లాజికల్ గా అనుకోవచ్చు. అదే చెప్తున్నా. రెండోది ఏంటంటే, మోహన్ బాబు ఫ్యామిలీ మీద ఏ ఆరోపణలు చేసినా ఇవాళ జనం నమ్మే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి అటువంటి ఒక బ్యాడ్ హిస్టరీ ఉన్నాయి కాబట్టి మోహన్ బాబు చేసే ఉంటారులే వీళ్ళు కిడ్నాప్ అనేది జనంలోకి వెళ్ళిపోయి కనబడుతుంది. కాబట్టి కిడ్నాప్ చేయలేదంటే నమ్మరు, కానీ కిడ్నాప్ చేశారంటే నమ్ముతారు జనం. కాబట్టి ఇది మనం జడ్జిమెంట్ ఇవ్వలేము, ఎవరి వాదనలు వాళ్ళది, ఇది కోర్టులో తేలాలి. ఏదేమైనా SFI విద్యార్థులని కిడ్నాప్ చేశారు అనేది అయితే సంచలనం కలిగించింది. ఇప్పుడు మోహన్ బాబు మాత్రం ఇది ప్రతికూలంగా ఉందనేది అయితే తెలుస్తుంది. కిడ్నాప్ కేసు కొంత సీరియస్ గానే ఉంటుంది. ఎందుకంటే అవతల కమ్యూనిస్ట్ పార్టీలు ఒకవేళ వాళ్ళతో ఏమన్నా రాజకీయ వెళ్ళి వీళ్ళు జనరల్ గా అవి కూడా జరుగుతుంటాయి, కోర్టు బయట సెటిల్మెంట్. అంటే వాళ్ళు ఇప్పుడు నిజంగా డబ్బులు అడుగుంటే వీళ్ళు ఇప్పుడు అయినా ఇవ్వక తప్పదు, లేదు డబ్బులు అడగకుండా కిడ్నాపే నిజమైతే కూడా ఇప్పుడు వెళ్ళి వాళ్ళతో గడ్డాలు అది పట్టుకొని బతిమాలుకొని ఎవరు బాబు ఇది అని వాళ్ళు ఇంకేమన్నా డిమాండ్స్ ఉంటే మేము మాట్లాడదామని కేసు విత్డ్రా చేసుకోండి అని చెప్పే అవకాశాలు ఉన్నాయి. అంతేగాని లీగల్ గా వెళితే మాత్రం సుప్రీంకోర్టు వరకు వెళ్ళాలి. గతంలో కూడా మోహన్ బాబు ఇక్కడ TV9 వీళ్ళ జర్నలిస్ట్ మీద దాడి చేసినప్పుడు కూడా అది కోర్టు బయటను డీల్ జరిగింది, దాని తర్వాత సుప్రీంకోర్టులో కూడా ఆయనకు ఊరట వచ్చింది. సో ఇది కూడా అదే జరిగే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.